అంటే ఆయన ఒపీనియన్ ఏంటంటే, "ఒరేయ్ బాబు మాకు డబ్బులేయండిరా" అని ఇండైరెక్ట్‌గా అడుగుతున్నారు. హ్మ్. ఎందుకంటే ఈ గూగుల్ పే పెట్టుకొని ఏయండని మన ఎమ్మెల్సీ నాగబాబు గారు అడుగుతారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారేమో స్టేజ్ మీద నుంచి సభ్యత ఏం పెట్టి తీసుకుంటాం సార్ సభ్యత్వము? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని. నా మొహాన ఊస్తున్నారు. అడిగే క్వెషన్‌కి సమాధానం లేదు మాకు. ఎందుకు 400 పెట్టి మీ సభ్యత్వం రెన్యువల్ చేసి మేము ఎందుకు తిట్టించుకోవాలి? దాని బదులు ఆ 400తో బిర్యానీ తిని సప్పుడు చేసి పనుకుంటాం సార్. మాకెందుకంట మీ రెన్యువల్ సంగతి. ఆ! నిజంగా ఇదే ఒపీనియన్. చెప్తున్నాను ఓకే. కదా! హ్మ్. 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 జనసేనని సపోర్ట్ చేసిన పర్సన్‌గా చెప్తున్నాను. ఇదే ఒపీనియన్ ఉంది. ఇంక్లూడింగ్ నా దగ్గర నుంచి కూడా ఇదే నేను చాలా మంది జనసేన నాకు చాలా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు జనసేనలో హ్మ్. ఉండేవాళ్ళు. వాళ్ళందరూ గూడా మేమందరం మాట్లాడుకున్నది ఒకటే. ఎవరన్నా ఏమన్నా పెడితే మేము కనీసం కౌంటర్ చేయడానికి కూడా మా దగ్గర సౌండ్ లేదు. ఆన్సర్ సంగతి తర్వాత. కౌంటర్ హ్మ్. చేయడానికి సౌండ్ లేని పరిస్థితిలో ఉండిపోయినప్పుడు ఇంక సభ్యత్వాలు ఏడికెళ్ళొస్తాయి? ఆడికి సంతోషించమనండి. పిచ్చోళ్ళెవరో అభిమానంతో సినిమా పిచ్చితో ఆడికొచ్చి జేసినారు. అది గూడా ఉండదు. ఓకే. ఈసారి నెక్స్ట్ హ్మ్. ఎలక్షన్‌కి అది గూడా ఉండదు. హ్మ్. ఇట్లనే హ్మ్. హ్మ్. జేస్తే. రైట్. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఆంధ్ర ప్రజలేమి తెలివిలేనోళ్ళు కాదు. చాలా తెలివైనవంతులు. మేమెప్పుడు సమాధానం అప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాం. నిన్న రైట్. ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ గారి హ్మ్. సభ మొత్తం ఇట్స్ ఎ ఫ్లాప్ షో ఫర్ మీ.